I do want to consider the example of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని నేను ఈ రోజు మీకు అందించాలనుకుంటున్నాను. Many times in the Bible we are encouraged to imitate the Lord. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం అనుకరించాలనే ప్రోత్సాహకరమైన మాటలు రాయబడడం మనకు తెలియను. Peter tells us that he has left us an example that we should follow his steps. ఆయనను వెంబడించినట్లుగా ఆయన మనకు ముందుగా మాదిరి ఉంచిపోయాను అన్న మాట పేతురు పత్రికలో తాను రాసి ఉంచాడు. So my prayer is that we would learn to imitate him better. నా ప్రార్థన ఏమిటంటే ప్రభువుని అనుసరించే విధంలో మనము అభివృద్ధి చెందాలి అని. We're going to read today in Ephesians chapter 5. ఈ యొక్క సాయంత్రం వేళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం త్రిపుదాం. So we'll read from Ephesians chapter 5 from verse 22 down to verse 33. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. You would read that, brother? Sure, brother. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చూచుకునవలెను. In this part of Ephesians, Paul introduces the subject of home relationships. అపోస్తలుడైన పౌలు ఈ భాగంలో కుటుంబములో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అన్న అంశాన్ని వివరిస్తున్నారు. First, in the verses that we have read, he speaks of wives and husbands. మనం చదివిన లేఖన భాగాల్లో ప్రప్రథముగా భార్యాభర్తలు వారి యొక్క సంబంధాల గురించి పౌలు రాస్తున్నాడు. Then in chapter 6, he speaks about children and fathers. 6వ అధ్యాయంలో పిల్లలు తర్వాత తల్లిదండ్రులు వారి యొక్క సంబంధాల గురించి ఆయన రాస్తున్నాడు. And after that, he discusses servants and masters. దాని తర్వాత యజమానులు తర్వాత దాసులు అనే అంశాన్ని పౌలు ప్రస్తావించారు. In the relationship between wives and husbands, the Lord Jesus is introduced as an example. భార్యాభర్తల మధ్య సంబంధం వారి మధ్య ఉన్న ఆ బంధాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఆయనకు ఉన్న పోలికతో వివరించడం చూస్తాం. He is the example here, particularly for the husband. ప్రభువైన యేసుక్రీస్తు వారు భర్తకు సరైన మాదిరిగా ఆయన అక్కడ మన కొరకు వివరించబడ్డారు. He is the example of sacrificial love in the home. కుటుంబములో త్యాగపూరితమైన ప్రేమను కనుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మాదిరిగా ఉంచబడ్డారు.
First of all, Paul addresses the wives in verses 22 to 24. మొట్టమొదటిగా 23 నుంచి 24 వరకు అపోస్తలుడైన పౌలు భార్యల గురించి తన ప్రస్తావన తన యొక్క వివరణ ప్రారంభించారు. And then from verse 25 to 33, he focuses on the husbands. 25 నుంచి 33 వరకు ఉన్న వచన భాగాల్లో భర్త గురించి తన యొక్క సందేశాన్ని వివరించడం ప్రారంభించాడు. We will consider both of these. ఈ యొక్క సాయంత్రం వేళ మనం ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని వివరిద్దాం. But we want to emphasize the husband's responsibility to follow the Lord's example. మనము ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మాదిరిని అనుసరించినట్లుగా భర్తకు ఆయన మాదిరిగా ఈ భాగములో ఇవ్వబడ్డాడు కాబట్టి దాన్ని ఎక్కువగా మనం ధ్యానించబోతున్నాం. So let's think first about the wives. మొట్టమొదట భార్యల గురించి ఉన్న భాగాన్ని మనం ధ్యానిద్దాం. We have their responsibility in verse 22. 22వ వచనంలో వారి యొక్క బాధ్యత, భార్యల యొక్క బాధ్యత వివరించబడి ఉన్నది. Wives are to submit yourselves unto your own husbands as unto the Lord. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Now, to submit means that you recognize that there is an order that exists. విధేయత చూపించడము అనే దాంట్లో ఉన్న భావం ఏమిటంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు అన్నది అర్థం చేసుకోవడం. It means to place yourself under the authority of another. దేవుడు అనుమతించిన అధికారములో నిలబడి సంతోషించడం అని దాని అర్థం. Now, it is important to say that men and women both have equal value before God. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులకు ఒకే రకమైన విలువను ఆయన ఆపాదించాడు. అది చాలా ప్రాముఖ్యమైనది మీకు చెప్పడానికి. However, God has ordered our roles in the home so that each person has a certain position. అయితే ఆ దేవుడే కుటుంబ వ్యవస్థను స్థాపించినప్పుడు ప్రతి వ్యక్తికి వారి వారి స్థానాలను ఆయన నియమించాడు. So when a wife submits to her husband, she accepts divine order. భార్య తన భర్త యొక్క అధికారాన్ని గుర్తించి విధేయత చూపించినప్పుడు దైవికమైన క్రమాన్ని ఆమె అనుసరిస్తుందని అర్థం. She accepts the responsibility to perform her own function. ఆమె తన యొక్క బాధ్యతలను అంగీకరించి కుటుంబ నిర్వహణలో తోడ్పడుతుందని అర్థం. So the wife is to submit to her own husband. భార్యలు తమ స్వపురుషులకు విధేయులై ఉండాలి. Now notice the motive for the wife's submission. భార్యలు భర్తలకు విధేయత చూపించడానికి వారిని ప్రేరేపించే ప్రేరకం ఏమిటి? She is to submit as unto the Lord. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. In submitting to her husband, the wife is pleasing the Lord. దాని అర్థం ఏమిటంటే తన భర్తకు విధేయత చూపించడం వలన భార్య ప్రభువుని సంతోషపరుస్తుంది. Paul is not saying that the wife should obey her husband as if he is the Lord. అపోస్తలుడైన పౌలు ఏ భార్యను కూడా లేదా భార్యలను భర్తలు వారికి ప్రభువులుగా ఉన్నట్టుగా విధేయత చూపించమని చెప్పటం లేదు. He is saying that the Lord himself has supreme authority. ప్రభువే సమస్త అధికారము కలిగి ఉన్నాడు అని పౌలు వివరిస్తున్నారు. And as you submit to your husband, you are obeying the Lord. నీవు నీ భర్తకు విధేయత చూపించడంలో ప్రభువుకి విధేయత చూపిస్తున్నావు అనే అర్థం ఉన్నది. Then Paul gives us some reasons for this submission.
ఆ విధేయతకు అవసరమైన కొన్ని కారణాలు అపోస్తలుడైన పౌలు వివరించడం ప్రారంభించాడు ఆ తదుపరి. In verse 23, he says, "For the husband is the head of the wife, as Christ is the head of the church." 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. So the husband is the head of the wife. He has a position of authority. స్త్రీకి పురుషుడు శిరస్సై ఉన్నాడు. అతడు ఒక అధికారపూర్వకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. And this equates with the relationship Christ has with the church. అదే సంబంధం సంఘమునకు ప్రభువు శిరస్సై ఉన్నలాగున అని పౌలు వివరించారు. The Lord Jesus is head over the church. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు శిరస్సై ఉన్నారు. Now, the Lord is head of the church in two ways. ప్రభువు సంఘానికి శిరస్సు రెండు కోణాల్లో మనం చూడవచ్చు. First of all, there is a oneness that consists between a head and a body. మొట్టమొదటి అంటే శిరస్సుకు శరీరానికి ఉన్న ఏకత్వాన్ని సూచిస్తుంది. So just as our physical head is connected with our body, so Christ is the head of the church. ఒక భౌతికమైన శరీరానికి శిరస్సు శరీరానికి లేకపోతే మొండానికి ఎలాగో అతకబడి ఉంటుందో అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సై ఉన్నాడు అనే ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. There is a living man in heaven seated upon God's throne. సజీవుడైన మానవుడు దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒక వ్యక్తి పరలోకములో మనకున్నాడు. And we who are believers have all been baptized into one body. విశ్వాసుల మనము కూడా ఆ ఒక్క శరీరములోనికి బాప్తిసం పొంది ఉన్నాం. Further down this passage we read that we are members of his body, of his flesh and of his bones. చూడండి ఈ యొక్క వచన భాగాల్లో మనమందరము కూడా ఆయన శరీరములో అవయవాలమై ఉన్నాము. So there is oneness between the head and the body. ఇక్కడ శిరస్సుకు తర్వాత శరీరానికి మధ్య ఉన్న ఏకత్వాన్ని ఈ సంబంధం తెలియజేస్తుంది. However, there is also the order of headship and submission. దీంట్లో మరొక కోణం ఏమిటంటే ఒక పద్ధతి ఒక క్రమాన్ని అధికారపూర్వకమైన క్రమాన్ని శిరస్సుకు శరీరానికి మధ్య ప్రభు ఉంచాడు. When Paul says that Christ is the head of the church, he is saying that Christ has authority in respect of the church. సంఘమునకు ప్రభువు శిరస్సై ఉన్నాడు అని పౌలు రాస్తున్న దానికి అర్థం ఏమిటంటే సంఘము మీద ప్రభువుకి అధికారం ఉన్నది, ఆధిపత్యం ఉన్నది అని అర్థం. So Christ is over the church. సంఘమునకు పైన ప్రభు ఉన్నాడు. And the church is in submission to him. అందును బట్టి సంఘము ప్రభువుకి విధేయత కలిగి ఉన్నది. The husband is the head of the wife. పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. And the wife should willingly recognize this to be true. స్త్రీ స్వచిత్తంగా స్వయంగా ఇష్టపూర్వకంగా ఈ యొక్క క్రమాన్ని అర్థం చేసుకుని లోబడాలి. Just as Christ is the head of the church and we should be submissive to him. ప్రభువు సంఘానికి శిరస్సై ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సై ఉన్న ప్రభువుకి మనం విధేయత చూపించాలి. However, Paul also says that Christ is the savior of the body. పౌలు ఆ శరీరమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అన్న సంగతి కూడా చెప్పాడు అదే వచనంలో. This means that he is the protector or preserver of the church. సంఘం యొక్క భద్రత, సంఘమును కాపాడేవాడు ప్రభువే అని అర్థం. I think Paul is speaking about
our continual preservation. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ప్రభువు ఎంత భద్రంగా నిరంతరము కాపాడుతున్నాడు అనే అంశాన్ని మాట్లాడుతున్నాడు. So the one who is the head is the one who protects. శిరస్సయున్న ప్రభువే భద్రపరిచే ప్రభువుగా ఉన్నాడు. And this shows us the character of Christ's headship. ఈ అంశము ప్రభువే యేసుక్రీస్తు శిరసత్వములో ఉన్న ఆయన గుణలక్షణాలను వివరిస్తుంది. His authority is not used to abuse or to harm. ఆయన అధికారాన్ని మనము తిరస్కరించకూడదు, త్రోసివేయకూడదు. His headship is to bring blessing and benefit to those of us who submit to it. ఆయన శిరసత్వము ఆయనకి లోబడిన వారందరికీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. And so Paul gives us the proper response to this in verse 24. అందును బట్టి మనం సరైన వైఖరి కలిగి ఉండాలని 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాయడం ప్రారంభించాడు. He says, as the church is subject unto Christ, so that the wives be to their own husbands in everything. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. The headship of Christ is for the good of the church, and the headship of the husband should be for the good of the wife. సంఘమునకు ప్రభు శిరస్సుగా నియమించడం ద్వారా సంఘానికి ప్రయోజనం, స్త్రీకి భర్తను శిరస్సుగా నియమించడం ద్వారా స్త్రీకి ప్రయోజనం. God has given the husband authority that he might protect his wife. దేవుడు భర్తకు ఆ శిరసత్వం ఇవ్వడం ద్వారా అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి అతడు ఆమెను కాపాడాలి. So Paul says that the wife should be subject to her husband. అందును బట్టి అపోస్తలుడైన పౌలు భార్యలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలి అని చెప్పాడు. And he implies that submitting should be for her own protection. ఆ విధముగా విధేయత చూపించడం ద్వారా ఆ విధేయులైన వారికి భద్రత ఉంటుంది. So the husband has a position of authority in the home. దీన్ని బట్టి భర్తకు కుటుంబంలో అధికారముతో కూడిన స్థానం ఇవ్వబడి ఉన్నది. But every husband should exercise his authority for the good of his wife. ప్రతి భర్త కూడా తన యొక్క అధికారాన్ని వాడుకోవాలి, తన భార్య ప్రయోజన నిమిత్తం దాన్ని వాడుకోవాలి. Now let's look more particularly at what Paul says directly to husbands. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు నేరుగా భర్తలకు ఏమి ఉపదేశిస్తున్నాడో మనం ధ్యానిద్దాం. The husband is meant to love his wife. భర్త తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. So in verse 25, there is a command to love. 25వ వచనంలో ప్రేమించడానికి ఇవ్వబడిన ఆజ్ఞ మనకు కనబడుతుంది. It says, husbands, love your wives, even as Christ loved the church and gave himself for it. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్న మాట మనం చదువుతున్నాం. So the responsibility of the husband is to love. భర్త యొక్క బాధ్యత ఏమిటి అని అంటే అతడు ప్రేమించాలి. This is God's command to husbands. భర్తలకు నేరుగా ఇవ్వబడిన దైవాజ్ఞ ఇది. Love is often portrayed in music or in film as something that happens to you. లోకములో ప్రేమ అనేది ఎలాగూ మనకి కనబడుతుందంటే మనకు సంభవించే సంగతుల ద్వారా ప్రేమ కనబడుతున్నట్టుగా లోకంలో ఉంది. We talk sometimes about falling in love. చాలా సందర్భాల్లో ప్రేమలో పడ్డాము అని మనం అనే మాటలు మాట్లాడుతుంటాం. But that is not the love that Paul has in mind. అది లోకములో ఉన్న ప్రేమల గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయట్లేదు.
Paul is not speaking about something that happens to us. He is telling us to take responsibility to love. ఏదో లోకంలో మనకు సంభవించే ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు తెలియట్లేదు కానీ ప్రేమలో మనము వహించవలసిన బాధ్యత పౌలు వివరిస్తున్నాడు ఇక్కడ. This love that Paul speaks of is a very practical thing. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తున్న ఈ ప్రేమ చాలా ఆచరణీయబద్ధమైన ప్రేమ. It is a love that seeks to benefit others even at our own cost. ఈ ప్రేమ ఎలాంటిదంటే మనకు ఎంత నష్టము కలిగినా ఇతరులకు మేలు కలిగించే ప్రేమ అందులో కనబడుతుంది. We all know the words of John chapter 3 verse 16. మనందరికీ తెలుసు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. There we read that God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాట మనం చదువుతాం. And this does not mean that God was just attracted to us. దాని అర్థం దేవుడు మన పట్ల ఆకర్షితుడయ్యాడనేది మాత్రం కాదు. It means that God chose to bless us even though it cost him his son. దేవుడు మనను ఆశీర్వదించడానికి తన కుమారుని పోగొట్టుకోవడానికి సైతం ఇష్టపడి మనల్ని ప్రేమించాడు. Now Paul says to husbands that you must choose to love your wives. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే నీవు నీ భార్యను ప్రేమించడానికి సిద్ధపడాలి, ఎన్నుకోవాలి, ఇష్టపడాలి. You must choose to love them even when it costs you. ప్రేమించే సందర్భంలో కొంత నష్టము నీకు కలిగినా, కొంత వ్యయము నీకు కలిగినా నీవు ప్రేమించాలని ఆజ్ఞ నీకు ఇవ్వబడింది. So let's think some more about the character of this love. ఇప్పుడు ఈ ప్రేమను గురించిన గుణలక్షణాలను మనం ధ్యానిద్దాం. The example of the Lord Jesus Christ is used. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇక్కడ ఒక మాదిరిగా ఇవ్వబడ్డారు. Paul says that this is a supreme love. We are to love our wives as Christ loved the church. ఇది చాలా అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. So the love of a husband for his wife is to imitate the love of Christ for the church. భార్య పట్ల భర్తకు ఉండవలసిన ప్రేమ ఎలాంటిదంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు సంఘాన్ని ప్రేమిస్తున్న ప్రేమ లాంటిదై అలాంటి అనుకరణలోనే ఉండాలి అని పౌలు తెలియజేస్తున్నారు. Now all of us would agree that the love of Christ for his church is a supreme love. మనలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తాం సంఘమునకు ప్రభువు చూపించే ప్రేమ అపూర్వమైన ప్రేమ. In John chapter 13 we read that Jesus, having loved his own which were in the world, loved them to the end. ఆయన లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను, అంతం వరకు ప్రేమించెనని యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతాం. Someone has said that we love until we are betrayed. But Jesus continued even after he was betrayed. ఒక ఆయన ఇలా చెప్పాడు, మనం ఎంతవరకు ప్రేమించగలము అంటే ద్రోహం చేసే అంతవరకు ప్రేమించగలం అంట, కానీ యేసుక్రీస్తు ద్రోహం చేయబడిన తర్వాత కూడా ప్రేమిస్తాడంట. We love until we are forsaken, but Jesus loved even through being forsaken. మనము విడిచిపెట్టబడే వరకు ప్రేమిస్తాం, కానీ యేసుక్రీస్తు విడిచిపెట్టబడిన తర్వాత కూడా ప్రేమిస్తాడు. We love up to a limit, but Jesus loved right to the end. మనము మన పరిధి వరకే ప్రేమిస్తాం, కానీ ఆయన అంతం వరకు ప్రేమిస్తాడు. అపరిమితముగా పరిధులకు మించి ఆయన ప్రేమిస్తాడు. So this is the kind of love that the husband is to show to his wife. భర్తలు భార్యలకు చూపించవలసిన ప్రేమ యొక్క లోతు మాదిరి ఇలా ఉంది ఇక్కడ. We are to love our wives as Christ loved the church.
క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో భర్తలు తమ భార్యలను అలాగే ప్రేమించాలి. There is no rivalry between my love for the Lord and my love for my wife. ప్రభు పట్ల నాకున్న ప్రేమకు నా భార్య పట్ల నాకున్న ప్రేమకు మధ్య వైరం ఏమీ లేదు. ఆ రెండు ఒకేలాగా ఉండాలి. It is the Lord himself who commands us to love our wife. ప్రభువే దాన్ని ఆజ్ఞాపించాడు మనకి, మన భార్యలను అలా ప్రేమించాలి అని. So if I love the Lord, I will seek to obey his word. ఇప్పుడు నేను ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకోవాలి. And if I obey his word, I will love my wife, even as Christ loved the church. ఇప్పుడు మరి ఆయన ఆజ్ఞకు మనం విధేయత చూపిస్తే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలాగే మన భార్యలను మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. This love is a love that sacrifices. ఈ ప్రేమ త్యాగముతో కూడుకున్న ప్రేమ. It says that he gave himself for it. తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. This is the measure of the love Christ had for his church. తన సంఘము నిమిత్తం ప్రభువుకున్న పరిధి ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రేమ యొక్క పరిధి. His love cost him everything. ఆయన ప్రేమ సమస్తాన్ని ఆయన కోల్పోయే విధంగా చేసింది. There was a lady who lived very close to me here in Belfast many years ago. ఒక ఈ బెల్ఫాస్ట్ లో ఒక స్త్రీ చాలా క్లోజ్ గా చాలా సంవత్సరాల క్రితం ఉండేది ఇక్కడ నాకు. She became a missionary in India for many years. ఆమె భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చింది. Her name was Amy Carmichael. ఆమె పేరు హెమీ కర్నామెకర్ అనే పేరు. She once said that a person can give without loving. ప్రేమ లేకుండా ఒక వ్యక్తి తను తాను ఎలా ఇచ్చుకోగలదు? But then she said, but it is impossible to love without giving. ఇవ్వకుండా ప్రేమించడం అనేది అసాధ్యం అని చెప్పొచ్చు. See, love always finds a way to express itself. ప్రేమ ఎప్పుడు కూడా తన్ని బయలుపరచుకోవడానికి ఇవ్వడం అనే దాన్ని చూపించేదిగా ఉంది. And the Lord showed his love by giving himself. ప్రభు తన ప్రేమను ఎలా చూపించాడంటే తన్ను తాను ఇచ్చుకోవడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. This is the wonder of the gospel. ఇది సువార్తలో ఉన్న గొప్ప ఆశ్చర్యం. There was never a love that cost so much. ఇంత గొప్ప ఖరీదుతో కూడిన ప్రేమ సువార్తలో ఇమిడి ఉన్నది. No other relationship ever came at so high a cost. ఇంకా ఏ సంబంధం కూడా ఎంత వ్యయాన్ని వెచ్చించి ప్రేమించిన సంబంధం మనం చూడలేం. It was our great God and Savior Jesus Christ who gave himself for us. దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన నిమిత్తం ఇవ్వడానికి ఆయన అంగీకరించాడు. So the Lord's love for us, the love for the church, was a self-sacrificial love. ప్రభు దేవుని ప్రేమ మన పట్ల, ప్రభు ప్రేమ సంఘం పట్ల చాలా త్యాగముతో కూడిన ప్రేమ. Very often we are selfish in our relationships. చాలా సందర్భాల్లో మన సంబంధాల్లో మనం చాలా స్వయం కేంద్రీకృత జీవితం కలిగి ఉంటాం, స్వార్థపరులుగా ఉంటాం. The culture around us would encourage us to be selfish. మన చుట్టూ ఉన్న ఈ యొక్క సంప్రదాయము అనేది కూడా మనను స్వార్థప్రియులుగా ఉండేటట్లుగానే ప్రేరేపిస్తుంది.
But the Bible says that I should seek the good of my wife, even when it hurts. నా భార్య యొక్క ప్రయోజనం నిమిత్తం కొంత నేను నష్టపోయినా కొంత నేను బాధపడినా సిద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. It's important to see as well that this love in verse 26, it is a sanctifying love. 26వ వచనంలో ఈ ప్రేమ పరిశుద్ధపరిచే ప్రేమ అనే ఒక ముఖ్యమైన కోణాన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాము. The Lord's sacrifice for us was so that he might sanctify and cleanse it with the washing of water by the word. కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఉండాలని వాక్యం అనే ఉదక స్నానం అనే మాట రాయబడింది. So the first action of the love of the Lord Jesus was to set us apart for himself. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమలో ఉన్న మొట్టమొదటి అంశం ఏంటంటే మనను పరిశుద్ధపరిచింది లేదా ప్రత్యేకపరిచింది. The Lord Jesus recognizes the unique relationship that we have with him. ప్రభు అయిన యేసు క్రీస్తు అచంచలమైన అనిర్వచనమైన సంబంధం నీకు నాకు కలిగి ఉంది ఈ ప్రత్యేకపరచబడడం ద్వారా. So that all who are saved are now the special objects of his love. రక్షించబడిన మనం అందరము కూడా ఆయన ప్రత్యేకమైన ప్రేమకు పాత్రులమై ఉన్నాము. A new relationship has been formed with us, an intimate and exclusive relationship. ఈ యొక్క సంబంధము చాలా సన్నిహితమైన సంబంధము, ప్రత్యేకమైన సంబంధము, రక్షించబడిన విశ్వాసికి ప్రభువుకి మధ్య ఉన్న సంబంధము. This is, of course, very practical for us. ఇది మన జీవితంలో చాలా అనుసరించదగిన సంబంధముగా కూడా ఉంది. The husband must recognize the special relationship that has been formed with his wife. భర్త తన భార్యతో ఉన్న ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని గుర్తించవలసిన ఆవశ్యకత గలవాడుగా ఉన్నాడు. No other person should ever take my wife's place in my affections. నా భార్యకు నేను ఇవ్వవలసిన ప్రేమ గాని నేను ఇవ్వవలసిన ఎఫెక్షన్ గాని ఇంకొకళ్ళు ఎవ్వరూ తీసుకోకూడదు అన్న సంగతి భర్త ఎరిగిన వాడై ఉండాలి. Brothers, we must be faithful husbands. మనము సహోదరులుగా భర్తలుగా ముందు మనము రికగ్నైజ్ అయి ఉండాలి. If we truly love our wives as Christ did, we will set them apart. ఒకవేళ క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మన భార్యలను మనం ప్రేమిస్తే వాళ్ళని ప్రత్యేకపరుస్తాం. In Hebrews chapter 13 and verse 4, we read about marriage. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. Verse 4 of Hebrews chapter 13 says, marriage is honorable in all, and the bed undefiled, but whoremongers and adulterers God will judge. Read that, brother. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను, వేశ్య సంఘులకును వ్యభిచారులకును ఆయన తీర్పు తీర్చునన్న మాట హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. Immorality was never more available than it is today. ఈ దినాల్లో వ్యభిచారం, వేశ్యాతత్వం చాలా ఎక్కువగా దొరికే కాలంలో మనం ఉన్నాం. Job made a covenant with his eyes that he would not think upon a maid. చూడండి, యోబు తన కళ్ళుతో నిబంధన చేసుకున్నాడు, నేను కన్యకుని ఎలాగూ చూతును అని. The Lord said in Matthew 5 that whoever looks on a woman to lust after her has committed adultery in his heart. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు,
ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వ్యక్తి ఆ క్షణంలోనే అతడు వ్యభిచారం చేసిన వాడగును. So there should be only one woman before my eyes, and that is my wife. నా కళ్ళ ఎదుట ఒక స్త్రీ మాత్రమే ఉండాలి, ఆమె నా భార్య అయి ఉండాలి. The next point is that the Lord's love encourages the church's purity. తర్వాత రెండవ లక్షణం, ప్రభు ప్రేమ సంఘాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. We read that he cleansed it with the washing of water by the word. వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడు అన్న మాట మనం చదువుతున్నాం. Now this washing happens first when the sinner is saved. ఆ యొక్క కడగబడడం అనే అంశము ఎప్పుడు ప్రారంభం అవుద్దంటే, ఒక పాపిగా ఉన్న వ్యక్తి ప్రభువుని అంగీకరించినప్పుడు కడగబడడం అనే యొక్క ప్రక్రియ ప్రారంభం అవుతుంది. We read in Titus about the washing of regeneration. అక్కడ తీతు పత్రికలో మనము పునర్జన్మ సంబంధమైన స్నానము అనే మాట మనం చూస్తాం. But the word of God is also for our ongoing cleansing. అంతేకాకుండా దేవుని లేఖనాలు మనలను అనుదినము కూడా పవిత్రపరిచేవిగా ఉన్నాయి. A young man cleanses his way by taking heed to God's word. ఒక యవనస్తుడు దేవుని లేఖనాల్ని తన హృదయంలో ఉంచుకోవడం ద్వారా తన మార్గాల్ని పరిశుద్ధపరచుకోగలడు. Now, our love for our wives should encourage their purity. మన ప్రేమ మన భార్యలను వారు పరిశుద్ధపరిచే విధంగా ప్రోత్సహించేదిగా ఉండాలి. Here is a question for you to think about. మీరు ఆలోచించడానికి ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. Would your wife be more godly if she had not married you? ఒకవేళ నీ భార్య నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఇంతకంటే ఇప్పుడున్న పరిశుద్ధత కంటే ఇంకా ఎక్కువ పరిశుద్ధతలో ఉండగలదు అని నువ్వు అనుకుంటున్నావా? So very practically, I should encourage my wife to live for God. ప్రత్యేకంగా నా భార్య పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నేను ఆమెను ప్రోత్సహించాలి. I should not expose my wife to evil things or lead her into sin. The love of Christ here seeks the perfection of his bride. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ తన భార్య యొక్క పరిశుద్ధతకు, తన భార్య యొక్క ప్రత్యేకతకు నడిపించేదిగా ఉన్నది. We see this in verse 27. 27లో ఆ మాట మనం చదువుతున్నాం. Read that. 27 నిర్దోషమైనది గాను మహిమ గలది గాను తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునే వాళ్ళని. Every husband likes his wife to look well. ప్రతి భర్త కూడా తన భార్య అందంగా ఉండాలి అని ఇష్టపడతారు. The context here looks forward to a day when the Lord will present to himself his church. ఇక్కడ ఒక రోజున దేవుని ఎదుట తన సంఘాన్ని ఆయన ఎలా నిలబెడతాడో, ఎంత అందముగా నిలబెడతాడో అన్న అంశాన్ని పౌలు రాస్తున్నాడు. A purchase price has been paid, but the day of the marriage is yet to come. ప్రభు ఆయన వెల చెల్లించి ఉండగా ఆ వివాహోత్సవము ఇంకా రాబోతూ ఉన్నది. And the Lord looks forward to a day when the church will be glorious. ఒక రోజు సంఘము మహిమ గలదిగా ఉండునట్లుగా ఆ దినము కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. She will have no spot or wrinkle or any such thing. చూడండి, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. So she will be without any defilement.
అంటే ఆమెలో అపరిశుద్ధత అపవిత్రత ఏమీ ఉండదు. And she will know no decay in that day. ఆ దినాన్న ఏ ముడత ఉండదు. And she will not have any deficiency in her. ఆమెలో లోటులేమీ ఉండవు. So the Lord is speaking ultimately of the spiritual beauty of the church. ఇక్కడ లేఖనం ఏమి సెలవిస్తుందంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం సంఘముకు ఎలా ఉంటుందో వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. It will be holy and without blemish. అది పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉంటుంది. So one day, because of the love of Christ, the church will stand before him in perfection. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమును బట్టి ఒక దినాన దేవుని సన్నిధిలో సంఘము పరిపూర్ణమైనదిగా నిలబడబోతుంది. But what kind of beauty do I seek in my wife? నా భార్యలో సంఘానికి ఎలాంటి సౌందర్యం ఉండగా నా భార్యలో ఎలాంటి సౌందర్యాన్ని నేను చూడాలి? Am I only concerned with what is physical and external? నేను భౌతికమైన అందాన్ని మాత్రమే చూస్తున్నానా? శరీర సంబంధమైన అందాన్ని మాత్రమే చూస్తున్నానా? As I've said, we do all like to see our wives look well. నేను చెప్పినట్టుగా మన భార్యలు సౌందర్యంగా ఉండడం మన అందరికీ ఇష్టం. But far greater than outward appearance is their inward character. బయటకు కనిపించే సౌందర్యము కంటే అంతరాత్మలో ఉన్న ఆ గొప్ప గుణశీలత గొప్పది. Peter speaks about the importance of a meek and quiet spirit. అపోస్తలుడైన పేతురు స్వాదువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము అని రాసినట్టుగా మనం చూడగలం. Our love will cause us to maximize the spiritual beauty of our wives. మన ప్రేమ ఆత్మ సంబంధమైన సౌందర్యం నా భార్యకు కలిగించే అంత శక్తివంతమైనదై ఉండాలి. So the love of Christ is the example for the husband. ప్రభు ప్రేమే భర్తలకు మాదిరి. Now notice that this love is a sympathetic love. ఆయన ప్రేమ కరుణతో కూడిన ప్రేమ. If you could read from verse 28 to 30. 28వ వచనం నుంచి మనం చదివితే అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. In verse 28, we're instructed, so ought men to love their wives as their own bodies. ఇక్కడ భర్తలకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమిటంటే మన స్వంత శరీరాల్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో మన భార్యను అలా ప్రేమించాలని ప్రభు చెప్పాడు. And in verse 30, we read that we are members of Christ's body. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము అన్నమాట 29వ వచనంలో రాయబడింది. So there is a oneness between us and Christ. ఇక్కడ మనకు దేవునికి మధ్య ఉన్న ఏకత్వాన్ని సూచిస్తుంది. And the husband and wife are one before God. దేవుని ఎదుట భార్యాభర్తలు కూడా ఏకమై ఉన్నారు. And the lesson is that the husband should look after his wife with the same care that he shows his own body. దీంట్లో ఉన్న పాఠం ఏమిటంటే భర్త తన భార్య పట్ల చాలా అత్యధికమైన భద్రత కలిగిన వాడై ఉండాలి. ఎలా అంటే తన శరీరం పట్ల ఎలాంటి అత్యధికమైన భద్రత ఉంటాడో అంతగా. Now there is a sense in which we all love our own bodies. మనమందరం కూడా మన స్వంత శరీరాలను ప్రేమించడానికి ప్రేరేపించబడుతుంటాం. This doesn't mean that we all like how we look. What it means is we all look after our bodies.
అంటే దాని అర్థం ఏంటంటే మనం అందరము మన యొక్క శరీరాలను సురక్షితంగా కాపాడుకుంటాం. We feed our bodies, we look after our inside. మనం మన శరీరాలను బాధించుకోము, కానీ మన శరీరాలను భద్రపరుచుకుంటాం, ప్రేమిస్తాం. And we clothe our bodies, we look after our outside. మనము మన దేహానికి వస్త్రాలు ధరించి మన దేహాన్ని కాపాడుతుంటాం. When I am sick, I take medicine. నేను రోగగ్రస్తుడైతే మందులు వేసుకుంటాను. When I'm tired, I sleep. నేను అలసిపోతే విశ్రాంతి తీసుకుంటాను. When I'm hungry, I eat. నేను ఆకలి కొంటే ఆహారం తీసుకుంటాను. When I'm cold, I warm myself. ఒకవేళ నేను చలి పడుతుంటే నా దేహాన్ని వేడిపరుచుకుంటాను. Now, this same practical care should extend to my wife. ఇలాంటి ఆచరణీయమైన భద్రత నా భార్యకు నేను అందించాలి. Verse 31 says that the two are one flesh. 31వ వచనంలో వారు ఏక శరీరమై ఉన్నారు అని చెప్పబడింది. So we need to practically recognize that oneness that God has made in our marriage by showing care for our wives. దేవుడు వివాహము ద్వారా మనకు ఏర్పరిచిన ఆ ఏకత్వాన్ని మనము కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. Now, finally, I want to think about a very secure love. తర్వాత చివరిగా అది ఎంతో భద్రతతో కూడిన ప్రేమ. See, verse 31, for this cause shall a man leave his father and mother and shall be joined unto his wife, and they two shall be one flesh. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు. So the man leaves his parent and is joined to his wife. పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. It is God who glues them together. దేవుడే వారిద్దరిని కలిపి అలా బంధించాడు. Now, one of the wonderful truths of our salvation is that we are eternally secure. మన రక్షణలో ఉన్న ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే మనం అందరము కూడా నిత్య భద్రతలో ఉన్నాం. We have been joined to Christ and he will never let us go. మనము క్రీస్తుతో ఏకమై ఉన్నాం, ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు. This gives us tremendous security. ఆ అంశాన్ని బట్టి అత్యద్భుతమైన భద్రత నాకు ఆపాదించబడింది. In Romans 8, the question is asked, who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని రోమాపత్రికలో ఆ ప్రశ్న. And nothing shall separate us. ఏది మనను ఎడబాపు నేరదు. There is a lesson again in this for us. అది మనకు ఒక గొప్ప పాఠముగా ఉన్నది. No wife should ever feel under threat of being abandoned by her husband. నా భర్త నన్ను విడిచిపెట్టేస్తాడేమో అనే ఒక భయముతో ఏ భార్య కూడా బ్రతకకూడదు. What God has joined together, let not man put asunder. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. If I love as Christ loved, my wife should feel perfectly secure. క్రీస్తు ప్రేమించినట్లు నా భార్యను నేను ప్రేమిస్తే నా భార్య సంపూర్ణమైన భద్రత కలిగినదిగా ఉంటుంది. Because Christ loves us, we are forever secure. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము నిత్య భద్రతలో ఉన్నాం. And because we love our wives, they also should be secure in their relationship with us. మన భార్యలను మనం ప్రేమించడం ద్వారా వారు కూడా మనతో కలిగి ఉన్న ఈ సంబంధ విషయాల్లో భద్రత గలవారుగా ఉంటారు.
And so Paul concludes with the symbolism of this love. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ప్రేమలో ఉన్న సూచన లేదా అలంకారముతో ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాడు. This is a great mystery, what I speak concerning Christ and the church. ఇది గొప్ప మర్మము, నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను అన్నాడు. So I'm speaking to the husbands. నేను భర్తలతో మాట్లాడుతున్నాను. The Lord has left us an example that we should follow his steps. ప్రభువు మన ఎదుట తన అడుగు జాడలను ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు, దాన్ని మనము అనుకరించాలి అని. We are responsible to lead in our homes. మన కుటుంబాల్ని నడిపించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. And our leading should be for the good of our wives and families. మనము చేసేవన్నీ కూడా మన భార్యకు కుటుంబానికి మేలు కలిగించేవై ఉండాలి. And we are to love sacrificially. మనము త్యాగపూరితమైన ప్రేమ గలవారుగా ఉండాలి. We are to be faithful to our wives. మన భార్యలకు మనము నమ్మకస్తులుగా ఉండాలి. We are to encourage Christian character in them. వారిలో క్రైస్తవ గుణలక్షణాలు సౌశీల్యతలు ఏర్పడేటట్లుగా వారిని ప్రోత్సహించాలి. We are to ensure that they are secure in our love. మన ప్రేమలో వారు నిత్యము భద్రముగా ఉండేటట్లుగా వారికి భరోసా ఇవ్వాలి. We are to love as Christ loved. క్రీస్తు ఎలా ప్రేమించాడో అలాగ మనం కూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. It is only then that our marriages will begin to properly reflect the great mystery, the relationship of Christ and the church. అప్పుడు మాత్రమే మన వివాహాలు ఈ గొప్ప మర్మమై ఉన్న క్రీస్తుకును సంఘమునకును ఉన్న ఆ సంబంధాన్ని లోకానికి తెలియచేయగలదు. So we'll conclude just by reading the last verse. చివరి వచనాన్ని మనం చదవడం ద్వారా ముగిద్దాం. Nevertheless, let every one of you in particular so love his wife, even as himself, and the wife see that she reverence her husband. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకోవలెను. I trust that these practical thoughts will be blessed to all of us. ఈ యొక్క అనుసరించదగిన ఆచరణీయబద్ధమైన ఈ యొక్క ఆలోచనలు మనలో ప్రతి ఒక్కరికి మేలు కలిగిస్తాయని నేను నమ్ముచున్నాను. Thank you.